కస్టమరు పైన ఒక పిక్ షేర్ చేశాను కదా, ఆ మోడల్ నెక్ అయితే ఫ్రంట్ పార్ట్లో పెట్టమన్నారండి. దీనికోసం బక్రాన్ తీసుకుని సగానికి ఫోల్డ్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి ఖర్చులతో కలిపి 6 ఇంచులు. కింద పైన కూడా నేను 3 ఇంచులే తీసుకుంటున్నాను, ఎందుకంటే నెక్ మోడల్ అనేది అలా ఉంటుందన్నమాట. అంటే కుట్టిన తర్వాత బ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఎప్పుడైనా స్కాలప్ ఇచ్చేటప్పుడు మనకి నెక్ అవతల వైపుకి ఇస్తాం కదా, కానీ ఈ నెక్కి మాత్రం లోపలికి ఇవ్వాలి. లేదంటే ఇది బోట్ నెక్ కాబట్టి 3 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇంకా బ్రాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా కర్వ్ తీసేసుకుని ఇలా షేప్ ఇవ్వాలి. అందుకని నెక్ అనేది ఎక్కువ బ్రాడ్ తీసుకోలేదు, ఆ షేప్ వస్తుంది అనమాట. వాళ్ళు ఎక్కువ వద్దని చెప్పారు. ఇప్పుడు ఖర్చు కోసం ఉంచుకుని మిగతాదంతా కూడా నీట్గా ఇలాగ కట్ చేసేసుకోండి. ఈ స్కాలప్ని మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. దీన్ని మనం గమ్ పెట్టేసుకుని, లేదంటే నార్మల్గానే దీనికి గమ్ ఉంటుందిలేండి, ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి మనం ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి రెండింటిని ఇలాగ సపరేట్గా ఓపెన్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది ఇలా వస్తుందండి. చూడండి, ఇంత బ్రాడ్ ఉంటే సరిపోతుంది వాళ్ళకి, ఇంకా అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. బాగుంది కదా.